మా నాన్నగారు ఎంత కష్టపడినా ఏనాడు భూమిని నమ్ముకోవాలమ్మా, అమ్ముకోకూడదు అని చెప్పేవాడు. ఎప్పుడైతే ఈ రైల్వే వాళ్ళు నోటీసులు పంపడం జరిగిందో మా నాన్న మంచాన పడి కాలం చేశారు. మాకు న్యాయం జరిగితే బాగుంటది అని చెప్పేసి మేము ప్రజలందరం అనుకుంటాం. మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే మరి దానికి 2.5 రెట్లు పరిహారం ఇచ్చి రైతులు ఆదుకోవాలని కోరుతామన్నాం. ఏమెత్తారో మరి పావలా ఎత్తడో బ్యాడ్ ఎత్తారో మాకు తెలియదుగా, అందుకని మా ఈ బాధలు చెప్పుకోవటానికి వచ్చాం. అది ఎటు ఏది చేయాలి కాదు, దానికి కూడా పరిహారం కావాలని అడుగుతున్నాం. ఆ రైల్వే ట్రాక్ వేయడం వల్ల మధ్యలో ఏదన్నా చేయాలన్నా అటు పొలానికి ఇటు పొలానికి ఏదైనా అందించాలన్నా కుదరదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినేడు ఎల్లమందారావు ఈ రోజున ఎర్రుబాలెం నుంచి అమరావతి రాజధానికి మరి రైల్వే ట్రాక్ పడతా ఉంది. దానికి సంబంధించి ఈ రోజున దాములూరు, చిలుకూరు గ్రామాల్లో ఒక 80 ఎకరం దీనికి ల్యాండ్ సేకరణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా అక్కడ 80 ఎకరాల్లో కూడా చిన్నకారు రైతులు, వాళ్ళకి వాళ్ళ న్యాయం జరగాలంటే మార్కెట్ వాల్యూ ప్రకారం మరి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని 4 రెట్లుగా ఇస్తే వాళ్ళకి 2.5 రెట్లు ఇస్తే న్యాయం జరుగుతుంది, లేదంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అలాగే అక్కడ గ్రామాల్లో ఉన్న చిన్నకారు రైతులందరికీ కూడా మరి వాళ్ళ ఉపాధి పోతుంది. అందుకని వాళ్ళకి ఆ రైల్వే సంస్థలో ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లాగే మరి వాళ్ళ ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ కాకుండా మండలం యూనిట్గా తీసుకొని అక్కడ ఏ గ్రామంలో అయితే ఎక్కువ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 2.5 రెట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ సమస్యలు కనుక కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు కనుక వాళ్ళు వీటిని పరిష్కరించకపోతే మరింత ఉద్యమం తీవ్రం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క దీనిలో రైతులు అడిగే న్యాయమైన డిమాండ్స్ని కలెక్టర్ గారు పరిష్కరించాలని చెప్పేసి, లేకపోతే మాత్రం రైతులందరూ కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. దానివలన ఈ ప్రభుత్వానికి కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అందరితో సంప్రదించి మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని మరి జీవనోపాధి పోతుంది కాబట్టి వాళ్ళకి మంచి న్యాయం జరిగేటట్టు న్యాయమైన ప్యాకేజ్ ఇచ్చేటట్టు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ప్రభుత్వాన్ని. సుజాత, మాది దాములూరు గ్రామం, మా నాన్నగారిది. మా నాన్నగారి పేరు అబ్బూరి వెంకటపతిరావు. మాకు ఉన్నది 54 సెంట్లు. మేమిద్దరం ఆడపిల్లలము. మా అక్కకి భర్త చనిపోయాడు, 2 బాబులు ఉన్నారు, నాకేమో ఒక ఆడపిల్ల ఉంది. మా నాన్నగారు ఎంత కష్టపడినా ఏనాడు భూమిని నమ్ముకోవాలమ్మా, అమ్ముకోకూడదు అని చెప్పేవాడు. ఎప్పుడైతే ఈ రైల్వే వాళ్ళు నోటీసులు పంపడం జరిగిందో మా నాన్న మంచాన పడి కాలం చేశారు. 16వ తారీఖు 8వ నెలలో మొన్న చనిపోయారు. అయితే మాకుందే 54 సెంట్లు. ఆ 54 సెంట్లు కూడా కోల్పోతే మా పిల్లల పరిస్థితి ఏంటి? మా పిల్లలు చదువుకొని ఉన్నారు, వాళ్ళకి జాబులు ఇచ్చి రాజధాని పరిధిలో కనుక ఏమైతే అమలు చేస్తున్నారో మాకు కూడా అవే అమలు చేయాలి. ఎందుకంటే మాకు జీవనోపాధి దాని మీదే మేము సంవత్సరానికి 2 పంటలు పండించుకొని బతుకుతున్నాము. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. హరీష్ అండి, మాది చిలుకూరు గ్రామం. మాకు 1.5 ఎకరం పొలం ఉందండి. దాంట్లో ఇప్పుడు దాదాపు 50 సెంట్ల వరకు రైల్వేలో పోవటం జరుగుతుంది అనమాట. దీన్ని 50 సెంట్ల వరకు పోతుంది. మాకు నెక్స్ట్ ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం అయితే 17 లక్షలే ఉందని అంటున్నారు. 1.5 కోట్ల రూపాయల పొలాలని వాళ్ళు 17 లక్షల లెక్కన 2.5 వేసుకున్నా వాళ్ళు ఇచ్చేది 40-45 ల్యాక్సేనండి. మేము అభివృద్ధికి ఏం అడ్డుపడట్లేదు, కాదను మేము అనట్లేదు. కాకపోతే మాకు న్యాయం జరిగితే బాగుంటుంది అని చెప్పేసి మేము ప్రజలందరం అనుకుంటాం జరుగుతుంది. న్యాయం అంటే ఇప్పుడు మా యూనిట్ ప్రకారం మా మండలంలో ఒక యూనిట్గా తీసుకొని అక్కడ దాని ప్రకారం ఎంతైతే హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దానికి 4.5 టైమ్స్ ఇస్తే బాగుంటుంది. లేదు అనుకుంటే ఓపెన్ మార్కెట్ మాది 1.5 కోటి ఉంది, అది ఇంటూ 2.5 లాగైనా ఇచ్చి మా రైతులందరినీ న్యాయం చేసుకుంటూ పోతే బాగుంటుంది. మొత్తం 35-40 కుటుంబాలు ఉన్నాయి 3 ఊర్ల మీదుగా. ఈ 40 కుటుంబాలకి న్యాయం జరిగితే బాగుంటుందని మా ఉద్దేశం ఇదండి. అమరావతి రాజధానికి అనుసంధానంగా ఎర్రిపాలెం నుండి ఒక నూతన రైల్వే నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాంట్లో దాములూరు, చిలుకూరు, కొత్తపేట ప్రాంతాల రైతులు దాదాపు 56 ఎకరాల నుంచి 100 ఎకరాలు పోయే అవకాశం ఉన్నది. ఇదంతా చిన్నకారు రైతులు సాగు చేసుకుని బతికేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ఏదో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 2 రెట్లు 3 రెట్లు ఇస్తామని అంటున్నారు. దానివల్ల ఆ రైతులకి పెద్దగా ప్రయోజనం ఏమీ చేకూరదు. వీళ్ళంతా వ్యవసాయం చేసుకొని జీవించే వాళ్ళే, మరో ఇతర ఆదాయం లేనటువంటి వాళ్ళు.
కాబట్టి మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఏంటంటే మరి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అయితే ఆ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నది. ఇబ్రాహీంపట్నం మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలంలో ఏ గ్రామంలో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువగా ఉందో దాన్ని పరిగణలో తీసుకొని దానికి 4.5 రెట్లు పరిహారం ఇచ్చి రైతులు ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే మరి దానికి 2.5 రెట్లు పరిహారం ఇచ్చి రైతులు ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. కొంత భూమి తీసుకున్న తర్వాత కొంత మిగిలిద్ది, అది సేద్యం చేయడానికి కానీ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఉపయోగపడదు. ఆ భూమిని కూడా అదే రేటు ప్రకారం తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా జీవనోపాధి కోల్పోయిన వాళ్ళు మరి ఎలా బతకాలో తెలీదు. అందుకని ఆ భూములు కోల్పోయి ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఆ రైల్వే సంస్థలో ప్రతి కుటుంబానికి ఒకరికి ఉపాధి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి వ్యవసాయం మీద కూలీనాలు చేసుకుని బతుకునే పేద వర్గాలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మరి 10 సంవత్సరాలు పాటు పింఛను ఇచ్చి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం రాకపోతే రైతులందరూ సమీకరించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికైనా వెనకాడమని హెచ్చరిస్తా ఉన్నాం. ఎకరం పోయింది, 5 బతకాలి. మరి 6 ఎకరంలో ఏం బతకాలి? నేను దీన్ని ఏదైనా మంచి ఇస్తేనేగా మాకు. ఏమి ఎత్తారో మరి, పావలా ఎత్తారో బేడ ఎత్తారో మాకు తెలియదుగా. అందుకని మా ఈ బాధలు చెప్పుకోవటానికి వచ్చాం. మరి డిమాండ్ ఏముంది? ఈ ఫలాలు 1 కోటి రూపాయలు అడుగుతున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు 20,000 10,000 అని ఎట్లా చెబితే మాకేం తెలిసిద్ది? ఇప్పుడు ఎట్ట బతకాలి మేము? నాకు 5 ఉన్నారు పిల్లలు, 6 ఎకరం ఉంది పొలం. 6 ఎకరంలో మరి పిల్లగాళ్ళకి ఉద్యోగాలు ఏందా ఇదేందా అని ఉండాలిగా నాకు. మరి నా పని అయిపోవచ్చింది, 70 ఏళ్ళు వచ్చినాయి. మరి ఇంక నేను చేయగలుగుతున్నా? అందుకని నా భవిష్యత్తు ఏందని అడగటానికి వచ్చా. ఇదే కోరుకుంటున్నా, పిల్లగాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఏదైనా ఈ 10 సంవత్సరాలు మమ్మల్ని బతికించే మార్గం చూడాలా. ఉండదు 6 ఎకరంలో కత్తి ఇటు కత్తి పోతుంది. అది ఎటు ఏది చేయదు కాదు, దానికి కూడా పరికారం కావాలని అడుగుతున్నా. మాది కంచికిచర్ల, దాములూరు వాస్తవ్యుడైనటువంటి అబ్బూరు వెంకటపతిరావు గారి చిన్నల్లుడిని. మేము చాలా మిడిల్ క్లాసు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ రైల్వే లైన్ కింద పోతున్నటువంటి భూమి, అమరావతి రైల్వే లైన్ కింద పోతున్నటువంటి భూముల్లో చాలామంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. 50 సెంట్లు, ఎకరము, 6 ఎకరము, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక సర్వే జరిపించి ఉన్నటువంటి మిడిల్ క్లాస్ కుటుంబాలకి వాళ్ళకి సరైన న్యాయం జరిగేలా పరిష్కరించగలరని ఈ సమస్యని పదే కోరుకుంటున్నాను. ప్రత్యేక సర్వే జరిపించాలి. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లని అవన్నీ తెలుసుకొని మీరు సరైన న్యాయం జరిపించగలుగుతారని చెప్పని పదే కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారంటే, అక్కడ యాక్చువల్గా కొన్ని గ్రామాల్లో రిజిస్టార్ వాల్యూ బాగా తక్కువగా ఉంది. కానీ ఉదాహరణకి ఒక 50 సెంట్లు ఎకరం భూమి ఉన్న వాళ్ళకి ఎకరం 13 లక్షల వాల్యూ రిజిస్టార్ వాల్యూ ఉంటే దానికి 2 రెట్లు 2.5 రెట్లు ఇస్తే వాళ్ళకి రిమైనింగ్ జీవితం దాని మీదనే ఆధారపడేవాడు ఎలా బ్రతకగలుగుతారు? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఆ పొజిషన్లో మీరుంటే వాళ్ళకి ఏం చేయగలుగుతారు అది ఊహించి వాళ్ళందరికీ, చిన్న కుటుంబాలకి, రైతులకి, కొద్ది భూమి ఉన్నవాళ్ళు బ్రతికేది దాని మీదే జీవనాధారం, వాళ్ళకి న్యాయం జరిగేలా మీరు చేయగలుగుతారని చెప్పని పదే కోరుకుంటున్నాను. సాయికిరణ్, మాది కూడా చిలుకూరు గ్రామంలోనే పొలం అండి. ఆ పొలం ఇప్పుడు ఏంటంటే దాని రిజిస్ట్రేషన్ వాల్యూ బాగా తక్కువ ఉందంటున్నారు. దానికి మనం ఇచ్చే వాల్యూ అసలు దేనికి సరిపోదు. పైగా మనం బతికేది కూడా ఆ పంట పొలాల మీదే బతుకుతున్నాం. అది అన్ని పంటలు పండే నేల అన్నమాట. దాన్ని పోగొట్టుకొని పోనీ అటుపక్క ఇటుపక్క పోయింది అనుకోండి, ఇప్పుడు అటుపక్క దానికి ఇది ఏది చేయలేము, ఇటు ఏం చేయలేము. ఆ రైల్వే ట్రాక్ వేయడం వల్ల మధ్యలో ఏదన్నా చేయాలన్నా అటు పొలానికి ఇటు పొలానికి ఏదైనా అందించాలన్నా కుదరదు. అలాంటి పొలాలు ఉన్నప్పుడు దాని రిజిస్ట్రేషన్ వాల్యూ పోద్ది, దాని తర్వాత పక్కనున్న ల్యాండ్ వాల్యూ కూడా పోతుంది. దానివల్ల ఉపయోగం లేదు. ఉన్న వాల్యూ కూడా చాలా తక్కువ చెప్తున్నారు. మాకు ఆ వాల్యూ కరెక్ట్ కాదనిపిస్తుంది. దానికి మేము 4.5 రెట్లు అలా అయితే కనుక మేము ఓకే చెప్పి అంగీకరించేటట్టు ఉన్నాం. కాకపోతే దానికి అనుగుణంగా ఇచ్చేటట్టు చూడండి.